ఉంటారు. సార్ మా గురించి కొంచెం వీడియో చెప్పండి, మాకు జీతాలు ఇవ్వట్లేదు, రావట్లేదు అని. అంటే వాళ్ళని అసలు పట్టించుకోవడం మానేసింది. ఇది 2 రాష్ట్రాల్లోనూ ఉంది ఆ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పరిస్థితి ఉంది. అటు తెలంగాణలో కూడా ఉంది. అంటే చిన్న ఉద్యోగుల మీద ఏంటి ఆ చిన్న చూపు? పోలీస్ కానిస్టేబుల్ సరెండర్ లీవులదొకటి. ఈ 2 మనం ఎక్కడికెళ్ళినా కనబడుతుంటది. అడుగుతుంటారు. కొంచెం అవును. మాట్లాడి పెట్టండని. అవును. ప్రాబ్లమ్ అదే సమస్య. హ్మ్. హ్మ్. మెయిన్ ఎక్కడికి నడుస్తున్నది అంటే పరిష్కరించలేనటువంటి విధంగా సమస్యను తీసుకెళ్ళిపోతున్నారు. హ్మ్. అనుభవం ఉంటే చాలదు. అనుభవం ఆచరణలో పెట్టాలి. ఏ అనుభవం లేదని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కరోనా లాంటి సంక్షోభంలో కూడా చక్కగా నెట్టుకుపోయాడు కదా రాష్ట్రాన్ని. అవును. అదే మరి కదా! ఇప్పుడు ఎంత అనుభవం ఉండి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? హ్మ్. పోనీ అలాగని సంక్షేమానికి తగలేస్తున్నామంటే అందులో 10వ వంతు కూడా చేయట్లా. హ్మ్. ఇంకేం చేస్తున్నాం మనం? హ్మ్. ఏమైపోతుంది అసలు? హ్మ్. పాలనా సమర్థత లేకన, అవగాహన లేకన, హ్మ్. కేవలం పేపర్లు, టీవీల్లో మాత్రమే కమాండ్ ఉన్నట్ట మనకి. హ్మ్. అసలు ఏడాదికి 45,000 కోట్లు, టోటల్‌గా 60,000 కోట్లు జగన్ టైం. అది మిగిలిపోయింది కదా మనకి. అవును. హ్మ్. అందులో మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? హ్మ్. అందులో పోనీ పెన్షన్ రూ. 1000 పెంపో, లేకపోతే ఇంకోటో అనుకుందాం. హ్మ్. కానీ అతను ఇచ్చినటువంటి అయన్నీ తీసేసాం కదా! చేయూత గాని, ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ గాని, ఇప్పుడు ఈ ఒక ఎత్తు, అటు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ,